వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. పవన్ కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేశాయా? ముఖ్యంగా పవన్ సవాళ్లు అధికార కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయా? ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు ఎవరో ఏదో అంశం మీద విశ్లేషణ చేస్తే తిరిగి అధికార పార్టీకి ఆ బాణం గుచ్చుకున్నట్లయిందా? హస్తం పార్టీ నేతలు రెచ్చగొట్టి మరి ఆయనతో తిట్టించుకున్నారా? మరి పవన్ ఎపిసోడ్ లో డ్యామేజ్ అయింది ఎవరు? ఇమేజ్ పెంచుకున్నది ఎవరు? లెట్స్ వాచ్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రెస్ మీట్, ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. హైదరాబాద్ వేదికగా పవన్ చేసిన కామెంట్స్ ఒక పెద్ద చర్చకు దారితీశాయి. తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ అధికారికంగా ప్రకటించడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త హీట్ పుట్టించారు. కేవలం జనసేన ఏపీకే పరిమితం కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనూ ఒక శక్తిగా నిలబడుతుందని ఆయన పంపిన సంకేతాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ బాణం తిరిగి హస్తం పార్టీకే గుచ్చుకుందా అనే చర్చ సైతం జోరందుకుంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో పెట్టాలనుకున్న బహిరంగ సభకు శాంతి భద్రతల నెపంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. ఇక ఉరిమి మంగళం మీద పడ్డట్టు సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై చేసిన కొన్ని వ్యాఖ్యలతో మొదలైన ఈ రచ్చ చివరికి కాంగ్రెస్ వర్సెస్ జనసేనగా మారిపోయింది. సభకు పర్మిషన్ నిరాకరించడాన్ని పవన్ కళ్యాణ్ పొలిటికల్ అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సౌత్ లో ఎక్కడైనా పోటీ చేయవచ్చు, ఇందిరాగాంధీ మెదక్ నుంచి గెలవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో మాట్లాడకూడదా? కొందరు కాంగ్రెస్ నేతలు వేర్పాటు వాదుల్లా మాట్లాడుతున్నారు అంటూ ఆయన సంధించిన విమర్శలు కాంగ్రెస్ మార్క్ జాతీయవాద సిద్ధాంతాన్ని ఇరకాటంలో పెట్టాయి. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మందుల సామేల్, అద్దంకి దయాకర్ లాంటి నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించేలా ఉన్నాయని, ఆంధ్ర ప్రజలను తెలంగాణ సమాజం ఎప్పుడూ గౌరవిస్తుందని చెప్తూనే పవన్ వైఖరిని తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం ద్వారా ఆయనకు మైలేజ్ రాకుండా చేయాలని కాంగ్రెస్ భావించి ఉండవచ్చు. కానీ సీన్ రివర్స్ అయింది. అనుమతి నిరాకరణను పవన్ తీవ్రంగా ఖండిస్తూ తన జూబ్లీహిల్స్ నివాసంలోనే ఘాటుగా ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ ఏమైనా మీ జాగిరా, ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్ శ్రేణులను డిఫెన్స్ లోకి నెట్టాయి. ఒక రకంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పవన్ కు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఒక్క ప్రెస్ మీట్ తో తెలంగాణలో పార్టీ ఉనికిని చాటుకున్నారు జనసేనాని. ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి కోసం మాట్లాడే లీడర్ గా ఇమేజ్ బిల్డ్ అయింది. క్యాడర్లోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను టచ్ చేయడం వల్ల స్థానికతను బలంగా నమ్మే కోర్ తెలంగాణ వాదుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక స్థానిక తెలంగాణ సెంటిమెంట్ ను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో విఫలమైందనే వాదనలు వినిపించాయి. పవన్ ను పొలిటికల్ అపోజిషన్ గా చూపిస్తున్న క్యాడర్ ను అలర్ట్ చేసింది హస్తం పార్టీ. సభను అడ్డుకోవడం ద్వారా అప్రజాస్వామికంగా వ్యవహరించింది అనే విమర్శలు మూటగట్టుకుంది. రాహుల్, ప్రియాంకల జాతీయవాదానికి, ఇక్కడి నేతల ప్రాంతీయవాదానికి ఉన్న వైరుధ్యాన్ని పవన్ ఎండగట్టడం కాంగ్రెస్ కు మైనస్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఎపిసోడ్ లో కొంత సైడ్ ట్రాక్ అయింది. ఇది కాంగ్రెస్, జనసేన, బీజేపీ ఫిక్సింగ్ మ్యాచ్ అంటూ కొందరు గులాబీ పార్టీ నేతలు గుస్సా అయ్యారు. వారు ఐపీఎల్ ఆటగాళ్ల లాంటి వారైతే మేం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంటూ సెటరికల్ కామెంట్స్ చేశారు. అంటే తాము పవర్లో ఉన్నప్పుడు ఆంధ్ర నేతలకు స్థానం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి ఆంధ్ర నేతల పెత్తనం పెరిగిందనే సంకేతం పంపారు కారు పార్టీ నేతలు. అంటే తొడపాసం పెట్టి జోలపాట పాడినట్టుగా సైలెంట్ గా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఓ విధంగా పవన్ ఎపిసోడ్ పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పటికే 60 ఏళ్ల ఆంధ్ర నేతల పాలనలో గోసపడ్డాం, మళ్లీ పెత్తనం వారి చేతుల్లోకి పోతుంది అనే సంకేతం ఇండైరెక్ట్ గా జనాల్లోకి వెళ్లడం పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అయింది. ఈ ఎపిసోడ్ లో తాత్కాలికంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ మరియు మైలేజ్ పెంచుకున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు లాభం చేకూర్చిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సభను అడ్డుకోవాలని చూసి పవన్ కు ఒక బలమైన పొలిటికల్ వేదికను మాట్లాడడానికి బలమైన సబ్జెక్టు ఇచ్చినట్లయింది. ఇది చూసి అబ్బా ఏం ఫీల్ ఉంది మామా అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంది ఉద్యమ పార్టీ. అయితే రాబోయే రోజుల్లో ఈ సెంటిమెంట్ రాజకీయాలు తెలంగాణలో ఏ మలుపు తిరుగుతాయి, ఆ సెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుంది అనేది ముందు చూడాలి.